130 కోట్ల మంది భారతీయుల కలలు ఫలించాయి. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా తాజాగా పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్లో కూడా పరాజయం పాలవలేదు. అద్భుత ఆట తీరుతో విజయాన్ని సాధించింది. కోట్లాది మంది భారతీయుల కలల్ని నిజం చేసింది. 17 ఏళ్ల డ్రీమ్స్ ను సాకారం చేసింది. ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో విఫలమై పరుగుల కోసం కష్టపడిన కింగ్ కోహ్లీ అసలైన మ్యాచ్లో జూలు విదిల్చాడు. వికెట్లు పడినప్పుడు నెమ్మదిగా, చివర్లో వేగంగా, పరిస్థితులకు తగినట్టుగా ఆడాడు. 59 బంతులలో 6 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. కోహ్లీకి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సహకరించాడు. చివర్లో శివం దూబే కూడా బ్యాట్ ఝుళిపించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. హెన్రిక్స్, మార్క్రమ్స్ త్వరగానే అవుట్ అయ్యారు. అయితే మరో ఓపెనర్ డికాక్ స్టబ్స్ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. స్టబ్స్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికాను విజయానికి చేరువగా తీసుకువెళ్లాడు. 26 బంతుల్లో 52 రన్స్ చేసి భయపెట్టాడు. అయితే హార్దిక్ అద్భుతమైన బంతితో క్లాసన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. బూమ్రా, అర్ష్దీప్ అద్భుతమైన ఓవర్లు వేసి పరుగుల్ని కట్టడి చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు మిల్లర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ మరో వికెట్ తీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి 17 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. రోహిత్ సేనతో పాటు స్టేడియం అంతా ఇండియా ఇండియా అనే నినాదాలతో మారుమోగిపోయింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్లో అత్యద్భుతంగా రాణించిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడడంతో భారత అభిమానుల్లో ఆందోళన కనిపించింది. కానీ భారత బౌలర్లు చివరి 5 ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి భారత్కు రెండోసారి పొట్టి కప్పు అందించారు. భారత విజయంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లోని చివరి 5 ఓవర్లే కీలకం. ఈ 5 ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో క్లాసన్ 2 సిక్స్లు 3 ఫోర్లు బాదాడు. దీంతో దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 147 పరుగుల స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ చేజారిపోయేలా కనిపించింది. కానీ రోహిత్ తన కెప్టెన్సీ నైపుణ్యానికి మరింతగా పదును పెట్టి బూమ్రా రంగంలో దింపాడు. అతడు 16వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా తర్వాతి ఓవర్లో డేంజరస్ క్లాసన్ ను అవుట్ చేసి 4 పరుగులు ఇవ్వడంతో టీమిండియా మళ్లీ రేసులోకి వచ్చేసింది. ఇక 18వ ఓవర్లో బూమ్రా మార్క్ ఆన్సన్ అవుట్ చేసి 2 పరుగులు ఇచ్చాడు. అర్షదీప్ 19వ ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 4 పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం అవ్వగా తొలి బంతికే మిల్లర్ను అవుట్ చేశాడు హార్దిక్. తర్వాత 5 బంతుల్లో పాండ్యా 8 పరుగులు ఇచ్చి మరో వికెట్ పడగొట్టాడు. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం పొట్టి కప్ను భారత్ ముద్దాడింది.